అందరికీ నమస్తే అండి. దాదాపుగా 29,000 రైతులు అనుకుంటా 33,000 ఎకరాలు భూమి ఇచ్చారు. ఎప్పుడు సుమారుగా 10 సంవత్సరాల కిందట, ఒక 9.5-10 సంవత్సరాల కిందట అమరావతి ఇదిగో రాజధాని నిర్మిస్తున్నాము, మీ ప్రాంతాల్లో మీరు భూములు ఇవ్వండి, మీరిచ్చే భూములను డెవలప్ చేసి మళ్ళీ మీకే తిరిగి ఒక 25% మీకు ప్లాట్లుగా ఇస్తాము అని చెప్పడంతో కాస్త ఆలోచించినా, కొంత తిరుగుబాటు చేసినా చివరికి ఎంతైనా రాజధాని కదా, రాష్ట్రం అభివృద్ధి చెందుంది, మన కళ్ళు ఎదురుగా మన భూముల్లో రాజధాని వస్తుందంటే మంచిదే కదా అని చెప్పి ఇచ్చారు. సో దాంతో బాగానే కొంతవరకు ప్లానింగ్ అది నిర్మించారు, అంతా బాగానే ఉంది. ఆ దశలో గవర్నమెంట్ 2019 ఎన్నికల్లో గవర్నమెంట్ మారడం, వాళ్ళు రాజధానిని మార్చేయడం, ఆ విధ్వంసం చేయడం అన్నీ జరిగిపోయాయి. సో ఒక 5 ఏళ్ళు, ఆ 5 ఏళ్ళు ఒక పీడకల, అమరావతి ప్రాంత రైతులకు, భూములు ఇచ్చిన రైతులకు ఆ 5 ఏళ్ళు ఒక పీడకల. వాళ్ళ జీవితంలో చూడనటువంటి దుర్భర పరిస్థితులు ఆ 5 ఏళ్ళు చూశారు. అవమానాలు ఎదుర్కొన్నారు, కేసులు ఎదుర్కొన్నారు. సో ఇప్పుడు 2024తో వాళ్ళకు ఒక పెద్ద రిలీఫ్ గవర్నమెంట్ వచ్చింది. సో దాంతో రాజధాని నిర్మాణం జరుగుద్ది, అంతా పాజిటివ్గా ఉంటుంది అనుకున్నారు. ఈ 10 నెలల్లో ప్రస్తుతానికి మాటలు అంటే చేతల్లో, అంటే కళ్ళ ముందు అయితే రాజధాని అనేది లేదు. కేవలం టెండర్ల రూపంలో, నిధుల రూపంలో, ప్రపోజల్స్ రూపంలో, మాటల రూపంలో, ప్రణాళికల రూపంలో, గ్రాఫిక్స్ రూపంలో, బొమ్మల రూపంలో మాత్రమే ఉంది. టు బి ఫ్యాక్ట్ అలాగేగా ఉంది. ఈ 10 నెలల్లో ఉన్నది అయితే అదే. కాకపోతే ఒక హోప్, ఒక నమ్మకం ఉంది, ఖచ్చితమైన నమ్మకం ఉంది. నిధులు సిద్ధమయ్యాయి, దాదాపుగా 60,000 కోట్లు, రకరకాల మార్గాల్లో డబ్బులు వచ్చాయి, టెండర్లు వేశారు, ప్రధానమంత్రి గారు వచ్చి శంకుస్థాపన చేస్తున్నారు. ఈ 3 ఉంటే ఇంకేం కావాలి? అయిపోద్ది, నిర్మాణం అయిపోద్ది. ఇంకో 3 ఏళ్లలోనో 3.5 ఏళ్లలోనో ఖచ్చితంగా నిర్మాణం జరుగుద్ది. ఐకానిక్ టవర్లో 5, హైకోర్టు అండ్ అసెంబ్లీ, ఈ నిర్మాణం జరిగిపోతే ఆటోమేటిక్గా ఈలోగా కొన్ని ప్రైవేట్ సంస్థలు వస్తాయి. దాంతో రాజధాని నిర్మాణం దాదాపుగా 70-80% కంప్లీట్ అయిపోతుంది. అది రైతులకు కావాల్సింది, భూములు ఇచ్చిన రైతులకి. అయితే ఈ దశలోనే ప్రభుత్వం ఏం చేసింది? లేదు ఈ 33,000 ఎకరాలు చాలదు, ఇంకా కొత్తగా 40,000 ఎకరాలు, 44,000 ఎకరాలు కావాలి అనే ఒక లీక్ ఇచ్చింది. దాంతో ఈ భూములు ఇచ్చిన రైతుల్లో భయం మొదలైంది. కొత్తగా ఈ 44,000 ఎకరాలు ఎక్కడ తీసుకుంటారో ఏంటో బాబు, ఇచ్చిన 33,000 ఎకరాలే పూర్తిగా న్యాయం చేయలేదు, ఏమీ కట్టలేదు, మాటలు చెప్తున్నారు, ఇంకో 3 ఏళ్ళకో 4 ఏళ్ళకో కడతామంటున్నారు, ఈలోగా 44,000 ఎకరాలు ఏంటి అనే ఒక వ్యతిరేకత మొదలైంది. సో దాంతో మేమేమి చెప్పలేదు కదా, అది ఎవరో పేపర్లో రాశారు, మాకేం సంబంధం అని చెప్పి దాన్ని తోకముడిచి 10,000 ఎకరాలు చాలు, ఎయిర్పోర్ట్ నిర్మాణానికి, ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణానికి, పారిశ్రామిక వాడకి, దీనికి ఒక 10,000 ఎకరాలు చాలు అని ప్రపోజల్ పెట్టడం, దానికి సంబంధించి రైతులతో మాట్లాడడం. దీనిలో ఒక 2 ఎమ్మెల్యేలు, ఆ ప్రాంతంలో ఒక 2 ఎమ్మెల్యేలు ముందుగానే అక్కడ భూములు కొనుక్కొని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకున్నారంట. మేబీ ఇది వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇది ఒక ఇన్సైడ్ ట్రేడింగ్ అన్న ఆశ్చర్యపోకర్లా. అంటే రాజధాని కోసం ఈ పలానా భూములు సమీకరిస్తారని ముందుగానే తెలుసుకొని ఒక ప్రజాప్రతినిధులు ఎవరో ఒక 2, మెయిన్లీ ఒక ఆయన అంట ఆ ప్రాంతంలో భూములు కొనుక్కొని అతని పేరు, అంటే అతని బినామీ పేరు కొనుక్కొని పెట్టుకున్నాడంట. సో ఇప్పుడు ఈ కొత్తగా సమీకరిస్తున్న 10,000 ఎకరాల్లో ఆయనకి చెందినవి ఎక్కువ ఉంటున్నాయంట. సరే అదంతా నేను తర్వాత చెప్తా, వైసీపీ వాళ్ళు వచ్చాక దాన్ని ఇన్సైడర్ ట్రేడింగ్ అని అంటారు ఖచ్చితంగా, అదంతా మళ్ళీ మాట్లాడదాంలే. సో ఇప్పుడు ఈ వ్యవహారంలో కొంతమంది రైతులు అబ్జెక్షన్ వ్యక్తం చేస్తున్నారు, భయం మొదలైంది. ఇదేంటి 10,000 ఎకరాలు తీసుకుంటున్నారు, దీన్ని ఏం చేస్తారు, మళ్ళీ ఏమైనా గవర్నమెంట్ మారితే ఇబ్బందులు పడతాం కదా అని. సో అందుకు చంద్రబాబు గారు వాళ్ళని పిలిపించి, భయం లేదు, రాజధానికి చట్టబద్ధత కల్పిస్తాను, పొరపాటున రేపు పొద్దున్న ఎవరైనా వచ్చినా సరే రాజధానిని మార్చలేరు, ఇక్కడే రాజధాని ఉండి తీరుద్ది, కేంద్రం కూడా గెజిట్ నోటిఫికేషన్ ఇస్తుంది, పార్లమెంట్లో ఆమోదిస్తుంది, అవసరమైతే విభజన చట్టంలో సవరణలు చేసైనా సరే రాజధాని అమరావతి అని ఖచ్చితంగా చెప్పేలా చేస్తాను, మీరు భూములు ఇవ్వండి అని రైతులను బుజ్జగించారు, విషయం చెప్పారు, కాస్త భరోసా ఇచ్చారనమాట. సో ఆ భరోసా రైతులకు కావాలి. అది దక్కడంతో రైతులందరూ కూడా వాళ్ళలో ఉన్న భయాలు తగ్గించుకొని, అపోహలు వదిలేసి, పుకార్లు, గాసిపులు అన్నీ వదిలేసి భూములు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. సో అట్లా చంద్రబాబు గారే బ్రాండ్ అమరావతికి. అమరావతి కట్టాలంటే చంద్రబాబు గారిని నమ్మి మాత్రమే రైతులు భూములు ఇస్తున్నారు, వేరే వాళ్ళు ఎవరైతే ఇవ్వరేమో మేబీ. థ్యాంక్ యూ.